సుభాషిణి గారు, ఈ కోటలు ఈ శిల్పాలు వెనకాల చాలా కథలు చరిత్రగా నిలిచిపోయాయి అనుకోండి. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కథలతో పాటు మన హరిప్రసాద్ తన జీవితం ఇక్కడే ప్రారంభించడం సత్యం కూడా చరిత్రలో నిలిచిపోతుంది. ఇంత గొప్పవాడు కాకపోవడం అక్కడ, అవును అక్కడే కూర్చుని వేణు వాయిస్తుండేవాడు. వచ్చిన జనం అంతా మర్చిపోయి తన చుట్టూ మంత్రముగ్ధుల్లా నిలిచిపోయేవారు. ఎస్, దట్ వాస్ ది ప్లేస్. పుస్తకాలు తీసుకున్నారా అమ్మా? తీసుకుని గంట అయింది, నువ్వు ఆరంభించు. ఆరంభిస్తున్నారు కదా, రాసుకోండి. రాసుకుంటారా అమ్మా? నువ్వు చెబితే కదా రాసుకోవడానికి. చెబుతున్నారు కదా. శృతి ఎంత అమ్మా? వాళ్ళని అడుగుతావే, ఇట్లా చెప్పాల్సిందే నువ్వు. అది చెబుతున్నారు కదా. అన్నయ్య ఏం కావాలి? తువ్వాలమ్మా. నేను ఇస్తానుండు. మళ్ళీ వెళ్తున్నావు? వెళ్ళి మళ్ళీ వస్తారు కదా. ఇప్పుడు రాసుకోండి అమ్మా, ఇప్పుడు రాసుకోండి. ఏమిటండి మళ్ళీనా? ఆరోగ్యం బాగాలేకనా, లేకపోతే పక్క గదిలో హరు ఉన్నాడన్న కంగారా? ఆ రెండోదే. హరుంటే మీకెందుకండి కంగారు? మీరేమో శాస్త్రం క్షుణ్ణంగా తెలిసిన పండితులు, అతనేమో సరిగమల కూడా తెలియని పామరుడు. వద్దే వద్దు, ఎప్పుడో బుద్ధి గడ్డిది నా మాట అన్నారని ఇంకా ఇప్పుడు త్రిశూలంలోనూ చతురస్రంలోనూ ఆయన చేయకు. నిన్న వాడి గొంతు విన్నప్పటి నుంచి నా గొంతు పెగలక ఇదిగో ఇలా వెళ్ళొస్తున్నారు. కొంచెం బుట్టేనే పెట్టు, ధైర్యం వస్తుందేమో. పాట రావట్లేదు. సార్ 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 ఒక పాట పాడండి సార్. వద్దమ్మా, ప్లీజ్ సార్. తర్వాత పాడతానుగా. ఇప్పుడే పాడండి సార్. ఇప్పుడు కాదమ్మా, మాస్టర్ ముందు పాడాలంటే భయం. మరి నేను ఆయన పక్కనే కూర్చొని పాడారుగా. తప్పు పాడినా 10 మందిలో తిట్టరనే ధైర్యం. రండమ్మా, పాఠం చెప్తాను. వెళ్ళండమ్మా. ప్రసాదం తీసుకో బాబు. అన్నయ్య, వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు. ఒక్కసారి మన ఊరు గుడి దేవుణ్ణి చూసొస్తానమ్మా. ఉండన్నయ్య, నేను కూడా వస్తాను. వద్దమ్మా, నే పెరిగిన ఊరు, నే నడిచిన దారి నేనింకా మర్చిపోలేదమ్మా. ఇది బాబు. ఎవరు? మీరా? మీ అన్నయ్య కూడా వచ్చారా? ఒక్కరే ఇక్కడ ఏం చేస్తున్నారు? అవునులేండి, మీకు చిత్రాలు గీయటం, శిల్పాలు చెక్కడం అంటే ఇష్టమేగా. మీకు ఈ ప్రదేశం నచ్చిందా? అవును, ఇక్కడే. నాకొచ్చింది నేను వాయించేవాడిని, జనం మెచ్చుకుని వాళ్ళకు తోచింది వాళ్ళు ఇచ్చేవాళ్ళు. మీరు కూడా డబ్బులు ఇస్తానంటే వాయిస్తాను.
ఏమిటిది పండితులకు వేస్తారు అలాంటి కడియమా? ఇది రాగిదా, వెండిదా, బంగారందా? నా మనసు లాంటిదైతే రాగే. మీది బంగారం లాంటి మనసు అయితే ఇది బంగారమే. ఎదుట పడగానే చుట్ట పారేసి మర్యాద చూపించడం కాదు ఇచ్చి వేషాలు. నేను చెప్పిన పనులన్నీ పూర్తి చేశావా? అన్నీ అయిపోయినాయి సార్. అధ్యక్షులుగా మా స్టేషన్ మాస్టర్ని పెడదాం అనుకుంటున్నాం, కానీ ఆయన ఊళ్ళో లేరు. ఊళ్ళో ఉన్నా మనకు అక్కర్లేదయ్యా. పోనీ డేవిడ్ గారు మన కలెక్టర్ గారిని పిలిస్తే సంతోషంగా వస్తారేమో. సంతోషంగా వచ్చినా వద్దు, నేనే అధ్యక్షుణ్ణి. తాతయ్య, ఇట్టాగైనా నువ్వు ఇన్విటేషన్ అచ్చోయించమన్నది? ఇది పుచ్చుకుని ఇంకా ఇక్కడే తిరుగుతున్నావు అన్నమాట. బావా ఆ. ఒకసారి లోపలికి వస్తావా? వాడు రాడు. మీరిద్దరూ మొగుడు పెళ్ళాలని ఊరందరికీ తెలుసు. వాడికి వేరే పను. నువ్వు ఆఫీస్కి వెళ్ళరా? వెళతాను. సన్మానానికి పిలిచే ఆహ్వాన పత్రిక పైన ఈ శ్లోకాలని రాసేవేమిటి? బాగుండదు. చాలా బాగుంటుంది. నువ్వు వెళ్ళు, చెప్పిన పని చెయ్యి. ఉండు. కార్డులు అంటున్నారు, ప్రింటింగు అంటున్నారు, బానే ఉంది. కానీ హరిబాబును కూడా ఒక మాట అడిగి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం తాతయ్య గారు. బాగుండదని నా ఉద్దేశ్యం. అది కాదండి, తీరా అన్ని ఏర్పాట్లు చేసుకున్నా కదా కాదంటే. నువ్వు నోరు మూసుకో. కాదంటారని నువ్వే అంటున్నావు. ఆ, ఇంకొక ముక్క మాట్లాడావంటే రేపు నా అధ్యక్షులు వారి తొలి పలుకుల్లో మొట్టమొదటి దులిపేసేది నిన్నే. బా, ఛీ. ప్రతిదానికి నువ్వు వెళ్ళరా? ఎవరి లేదు, వెళ్ళి మీ పనులు మీరు చూడండి అయ్యా. నమస్కారం తాతయ్య గారు. ఏమ్మా, ఎక్కడి నుంచి ఎన్నబడి వచ్చారు? ఎల్లుండే కదా ప్రయాణం తాతయ్య గారు. రైలు టికెట్లు కొందామని అంకుల్తో స్టేషన్కి వెళ్ళాను. కొంటే క్యాన్సిల్ చేసేసేయండి. కొనకపోతే నేను చెప్పేదాకా ఆగండి. ఇదిగో గిరీషు, మీరు ఉండిపోవాలి. హరి మా ఊరివాడు. జానెడి వెధవ పుంజి తెలుసు నాకు. ఇప్పుడు పెద్దవాడయ్యాడు, పైకి వచ్చాడు. అందుకని మేమంతా కలిసి వాడికి సన్మానం చేస్తున్నామే. కనుక నువ్వు మీ చెల్లాయి దగ్గరుండి సన్మానం చేయపదం చేయాలి నాయన. తప్పకుండా తాతయ్య గారు, వస్తాను. నాన్న గిరీషు, అదేం తాతయ్య అసలు విషయం చెప్పకుండానే పంపించేస్తున్నారు? చెప్పానమ్మా, వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. అది కాదు, అతని చెల్లైతో చెప్పి మన హరిబొమ్మ గీద్దాం అనుకున్నాంగా. నాయన గిరీషు, సన్మానం చేయడం నా కోరికైతే హరిబొమ్మ గీయించి లైబ్రరీలో పెట్టించాలని దీని కోరిక. భేషైన ఆలోచన. కనుక మీ చెల్లాయితో చెప్పి హరిబొమ్మ చక్కగా టీవీగా దచ్చాగా కొట్టొచ్చినట్టుగా పెయింటింగ్ చేయించాలి. అది నీ బాధ్యత నాయన. అలాగే తాతయ్య గారు, చెల్లాయితో చెప్తా. వస్తాను.